Hi, all of you. Welcome back to Ramareddy Maths Academy. This is R15M1. R15M1 సప్లిమెంటరీ ఇంకొక 15 డేస్లో ఉండొచ్చండి. ఈ 15 డేస్ దయచేసి మీరు డెడికేటెడ్గా ఎలా అంటే నేను చెప్పిన ప్రాసెస్ ప్రిపేర్ అయితే పక్కా పాస్, నో డౌట్ ఎట్ ఆల్. ఈరోజు M2 సప్లీ R18 రాసిన వాళ్ళకు నేను ఏదైతే చెప్పానో అది పర్ఫెక్ట్, ఆల్మోస్ట్ 75కి 60 మార్క్స్ పక్కా అటెంప్ట్ చేసి వచ్చారు. ఐ గోట్ సో మెనీ మెసేజెస్. అండ్ కావాలంటే చూడండి, ఏంటంటే కొంచెం డెడికేషన్ కావాలి. 1 డే ముందు అండ్ 1 అవర్ ముందు 2 డేస్ ముందు నాకు దయచేసి మెసేజ్ చేయొద్దు. ఏంటంటే నేను అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. R15 అంటే పాపం దట్ టైమ్ ఐఎమ్ ఇన్ వన్ కాలేజ్. ఓకే, R15 అంటే వాళ్ళు ఎప్పుడో పాస్ అవ్వాల్సింది, ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయి జాబ్లో సెట్ అవ్వాల్సిన వాళ్ళు, రైట్? అలాంటి వాళ్ళు ఇంకా M1 రాస్తున్నారంటే నాకే బాధగా ఉంది. అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో. దయచేసి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అమ్మా. దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ పాస్ అవ్వడానికి. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ మీకు తెలుసు, పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. కానీ ఈ కరోనాలో మనకి పార్ట్ ఏ పార్ట్ బి అనేది లేదు. ఓన్లీ ఎన్ని క్వశ్చన్స్ అంటే మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు బేటా. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 1 సెకండ్. 8 క్వశ్చన్స్ ఇస్తారండి, ఓకేనా? ఆ 8 క్వశ్చన్స్ కూడా ఎందులో నుంచి వచ్చాయి కావాలంటే నేను ఒక వీడియో చేశాను, ఓల్డ్ పేపర్స్ JNTU లేటెస్ట్ అప్డేట్స్ బై రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ అని కొట్టండి. అందులో ఓల్డ్ పేపర్స్ని ఎలా చూడాలనేది చెప్పాను. ఒక సైట్ ఉంటుంది, దాట్ ఈస్ JNTU సైట్. ఓకే, అందులో వెళ్ళి చెక్ చేసుకోండి నేను చెప్పింది డౌట్ ఉంటే. ఇప్పుడు మన పేపర్ ప్యాటర్న్ డ్యామ్ ఈజీ. ఇప్పుడు పాస్ అవ్వకుంటే మీరు ఇంకెప్పుడు పాస్ అవ్వలేరు. ఓకేనా? కొంచెం డెడికేషన్ కావాలి. దయచేసి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఏం లేదమ్మా, మ్యాట్రిక్స్ నుంచి మొన్న మనకి కరోనా పేపర్లో 2020లో రాసిన పేపర్లో 2 క్వశ్చన్స్ వచ్చినాయండి. అండ్ మీన్ వాల్యూ థీరమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, 3rd and 4th వచ్చినాయి బిడ్డ. అండ్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అండ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్. ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటే ఇక్కడ బీటా గామా ఫంక్షన్స్ వస్తాయి, ఇక్కడ మల్టిపుల్స్ వస్తాయి. ఓకే, అంటే 2 చాప్టర్స్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా నాకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి, క్వశ్చన్ నెంబర్ 5 and 6. బట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 1 క్వశ్చన్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ నుంచి అనదర్ క్వశ్చన్ వచ్చింది. నేను చెప్తాను, అలా ప్రిపేర్ అవ్వండి. ఇందులో కొన్ని డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అని ఉంటాయి, అవి మాత్రం మీరు అస్సలు వదిలేదు. ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక ½ an hour మీరు ఆ క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 15 days మీకు 75కి 70 మార్క్స్ ఎందుకు రావో నేను చూస్తాను. ఓకే, ఫస్ట్ ఇలా ప్రిపేర్ అవ్వాలంటే చూడండి అమ్మా, చాలామంది మేడం నేను చెప్పేదే గెస్, ఆ గెస్లో నన్ను డబుల్ గెస్ చేయమంటారు. దయచేసి ఫస్ట్ మనం సప్లీ రాస్తున్నామంటే అట్లీస్ట్ 3 యూనిట్స్ పర్ఫెక్ట్ ఉండాలి, రైట్? నేను ఫస్ట్ 3 యూనిట్స్ పర్ఫెక్ట్ ఉంటే ఏమవుతుంది అంటే చూడండి బేట, ఫస్ట్ 3 యూనిట్స్ కనుక మీరు పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6. 6లో అట్లీస్ట్ మీరు ఈ యూనిట్ బీటా గామా వరకు చదువుకున్నా కానీ 5 క్వశ్చన్స్ పక్కా చేయొచ్చు. ఆ 5 క్వశ్చన్స్లో మీరు ఒక 2 క్వశ్చన్స్ రాంగ్ రాసిన 3 క్వశ్చన్స్ అంటే 45 మార్క్స్ పక్కా అటెంప్ట్ చేయొచ్చు. నేను చెప్పింది వింటే 60కి 60 అండి. మేడం మేమేం చదవాలి, మాకు ప్రాపర్ గైడెన్స్ లేదు అన్న వాళ్ళు ఏం చేయండి అంటారు కదా, కాల్ కరేసో ఆజ్కర్, ఆజ్ కరేసో అబీకర్. ఏం చేయాలి? రేపు చేసేది ఇవాళ చేయాలి, ఇవాళ చేసే పని ఇప్పుడే చేయాలి. అందుకని దయచేసి ఇప్పుడే మీరు మేడం మీ ప్లేలిస్ట్లో R18 ఉంది, R15 ఉంది కాదు, కంటెంట్ ఈజ్ మెయిన్. ఓకే, ఏంటిది కంటెంట్? మ్యాట్రిక్స్ అనే టాపిక్ కనిపిస్తే మ్యాట్రిసెస్లో నా ప్లేలిస్ట్లో మ్యాట్రిసెస్ యూనిట్ 1 ఉంది అండ్ మ్యాట్రిసెస్ యూనిట్ 2 ఉంది. ఓకే, మ్యాట్రిసెస్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2. ఇప్పుడు యూనిట్ 1లో ఈ 2 కలిపితేనే మీ మ్యాట్రిక్స్ బెట, ఈ 2 కలిపితేనే మీ మ్యాట్రిక్స్. మీకు టైం ఉంటే యూనిట్ 1 యూనిట్ 2 పర్ఫెక్ట్ ఉండండి. పర్ఫెక్ట్ ఉంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 15 ఒక క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ 15, అంటే ఇక్కడనే మీకు 30 మార్క్స్ పక్కా. మీకున్నటువంటి సిలబస్లో డ్యామ్ ఈజీ అండ్ వెరీ మచ్ స్కోరింగ్ ఈజ్ మ్యాట్రిసెస్ ఓన్లీ. ఎట్లా అంటే
బిలో యావరేజ్ స్టూడెంట్కి కూడా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం హరిలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఏమైనా క్యాలిక్యులేషన్, ద ప్రాసెస్ ఇస్ సేమ్, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉంటే కనుక మీరు రెక్టిఫై చేసుకోండి. I think M1 matrices M1 JNTUH R18 అని ఉన్నా కూడా మీరు టెన్షన్ పడొద్దు. R15 ద సిలబస్ ఇస్ సేమ్. యూనిట్ 1 యూనిట్ 2 అండి ఆల్మోస్ట్ 15-30 వీడియోస్ ఉంటాయి. మీరు ఈరోజు స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ 4-5 డేస్, అట్లీస్ట్ 1 వీక్, యూ కెన్ టేక్ 1 వీక్. 1 వీక్లో ఈ మొత్తం 30 మార్క్స్ మీ పాకెట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. పక్కా పాస్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? మీరు ఇది పక్కా అండి. ఈ ఒక్క క్వశ్చన్లో, ఈ ఒక్క యూనిట్లో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఎట్ ఆల్. మిగిలినవి నేను ఇంటిగ్రేషన్ ఉంటుంది కాబట్టి అందులో ఏవి చదవాలో నేను చెప్తాను. ఇది మీరు టోటల్ చదవండి. రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీకి వెళ్ళి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, కింద అబౌట్ కమ్యూనిటీ వీడియోస్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్లో మ్యాట్రిసెస్ యూనిట్ 1, మ్యాట్రిసెస్ యూనిట్ 2, మ్యాట్రిసెస్ యూనిట్ 1లో ఒక 15 వీడియోస్ ఉన్నాయి, యూనిట్ 2లో కూడా 12 or 15 ఉన్నాయంటే ఈ వీడియో చూసినప్పటి నుండి ఒక 1 వీక్ తీసుకోండి. 1 వీక్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే? ఎందుకంటే పర్ఫెక్ట్ అవ్వాలి. ఒక పెన్ను పేపర్ తీసుకొని నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? ఊరికే కళ్ళతో చూస్తే రాదు బాస్ మ్యాథ్స్. ఓకే? అలా మీరు మ్యాట్రిసెస్ మాత్రం పాకెట్ పెట్టుకొని వెళ్ళాలి. అంటే ఏంటి, కంప్లీట్ చేయండి బెటర్. దెన్ రిమైనింగ్ ఇవన్నీ చేయాలంటే కొంచెం మీకు గైడెన్స్ కావాలి. నేనున్నాను, బట్ డోంట్ వరీ. ఇందులో కూడా నేను మీకు స్ట్రెస్ లేకుండా ఏం చెప్తానంటే మీన్ వాల్యూ థీరమ్స్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ మెథడ్స్, అంటే ఇది కర్వేచరీ మెథడ్స్ అండి. కానీ ఓన్లీ మీన్ వాల్యూ థీరమ్స్ చూసుకున్నా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి తెలుసా బేటా? మీన్ వాల్యూ థీరమ్స్ అని నా ప్లేలిస్ట్లో ఉంటుంది. మీన్ వాల్యూ థీరమ్స్ M1 మీన్ వాల్యూ థీరమ్స్ అని ఉంది. అందులో నేను ఆల్మోస్ట్ 9 వీడియోస్ పెట్టినాను. 9 ఈజ్ వెరీ రిపీటెడ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్సే మీకు ఎప్పుడు రిపీట్ అయితే ఆ 9 వీడియోస్ పక్కా చూసుకొని వెళ్ళండి. పక్కా అంటే పక్కా. ఓకేనా? అండ్ అనదర్ వన్ ఈజ్, ఇక్కడ ఈ పార్ట్లో వచ్చేసి ఇదే యూనిట్లో ఇంకొక క్వశ్చన్ నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఇది మీకు తెలిసిందే, మ్యాక్సిమా అండ్ మినిమా. ఇది ఒకసారి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎక్కడ చూస్తారంటే పార్షల్ డిఫరెన్షియేషన్, M1 పార్షల్ డిఫరెన్షియేషన్లో చెప్తున్నాను ఏ టాపిక్ ఏది ఉందో. ఎందుకంటే మీకు సిలబస్ చేంజ్ అయింది, మీకు మీ జూనియర్స్కి. ఇక్కడ మీన్ వాల్యూ థీరం అనే చాప్టర్కి వెళ్ళి 9 వీడియోస్ పర్ఫెక్ట్ చూడండి. ఆ 9 వీడియోస్ తప్ప, ఆ 9 వీడియోస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 18-20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి తప్ప మీకు ఏవి రావు పక్కా, నేను గ్యారంటీ. తర్వాత మ్యాక్సిమా మినిమా, ఇక్కడికి వెళ్ళి మ్యాక్సిమా మినిమా, ఇక్కడ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో ఇంపార్టెంట్ టాపిక్ ఓన్లీ వన్ టాపిక్. అది నా ప్లేలిస్ట్లో వచ్చేసి పార్షల్ డిఫరెన్షియేషన్ అని ఒక టాపిక్ ఉంది. పార్షల్ డిఫరెన్షియేషన్ ప్లేలిస్ట్లో, అందులో మ్యాక్సిమా మినిమా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బేటా. ఐ థింక్ 2-3 ఏమో ఉన్నాయంటే అవి ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ వరకు చూసుకున్నా మీ లక్ బాగుంటే 4కి 4 పక్కా. పోనీ మన ఫేట్ బాగాలేదు, 1 తగ్గించారు అంటే అట్లీస్ట్ 3 పర్ఫెక్ట్. అలా అని ఇవే చూసుకొని వెళ్ళొద్దు. మనకి ఇంకా డబుల్ ఫేట్ బాగలేకపోతే మనం ఇంకొకటి పక్కా చదవాల్సిన క్వశ్చన్, ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. దట్ ఈజ్ ODE, సాల్వ్ ODE, సాల్వ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఇది పక్కా క్వశ్చన్ అండి. ఇది వచ్చేసి నా ప్లేలిస్ట్లో ఎక్కడుందంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లోకి వెళ్ళి వీడియో నెంబర్ 13-14 ఆ మెథడ్ ఉంది. ఓకేనా? #13-14లో ఉంది. నేను ఇంకొక 2-3-4 ఈ టాపిక్ మీద ఇంకొక 3-4 పోస్ట్ చేస్తాను 1 or 2 డేస్లో. అవి మొత్తం చూసుకుంటే మీరు పక్కా 15 మార్క్స్ ఒక క్వశ్చన్ మీ పాకెట్లోనే ఉంటుంది, ఎటు పోదు. అంటే మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్న మల్టిపుల్ ఇంప్రాపర్ చూసుకోకుండా పర్వాలేదు. అర్థమైందా? ఇది కరోనా పేపర్ ప్యాటర్న్కి వెళ్ళే వాళ్ళకు మాత్రమే. ఇలాంటి టైం మన JNTలో మళ్ళీ రాదండి. R15 M1 బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఈ వీడియో నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అయితే
ఇక్కడ 4 అంటున్నాను కదా, 4లో 3 వస్తాయి, ఇక్కడ 1 పక్క. అట్లీస్ట్ నేను 5 డ్యామ్ షూర్ చెప్పినాను. ఈ 5 డ్యామ్ షూర్లో ఒక్కటి అటు ఇటు అయినా కానీ 4 అయితే వస్తాయి. 4 అంటే 60 మార్క్స్కి తక్కువ వస్తే నన్ను అడగండి బిడ్డ. ఊరికే పైన పైన చూసుకోవడం కాదు, 15 డేస్ టైం ఉంది. దయచేసి ఒక షెడ్యూల్ వేసుకొని మ్యాట్రిసెస్ ఈ రోజు నుంచి ఒక షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అయ్యి నన్ను ఇన్స్టాగ్రామ్లో కావాలంటే నాకు రిక్వెస్ట్ చేయండి. నేను నా వంతు హెల్ప్ చేయగలిగితే చేస్తాను, ఓకేనా? అలానే నాకు పీడిఎఫ్లు ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అంటే ఐ కాంట్. ఓకే, నా వీడియోస్ ఉన్నాయి చూడండి, ఓకేనా? అండ్ మ్యాక్సిమం నెంబర్స్ మీ ఫ్రెండ్స్ ఎవరు R15 ఫెయిల్ అయ్యి ఎవరు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి అమ్మా, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ M1 R15.